హలో ఫ్యామ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు నా బర్త్డే అండ్ ఇవాళ రథసప్తమి కూడా. అండ్ మా ఊర్లో చాలా అంటే చాలా బాగా చేస్తారు, చాలా గ్రాండ్గా కూడా చేస్తారు. సో ఈరోజు నా బర్త్డే. నేను ఇంక ఇప్పుడు అంతా 8 o'clock అవుతుంది, లైక్ 7 అవుతుంది. సో ఇప్పుడు లేచాను. చూసారా నా మెహందీ, లైక్ గోరింటాకు కూడా పెట్టుకున్నాను నేను. సో ఈరోజు నా బర్త్డేకి ఉన్న కథ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వ్లాగ్ని లాంగ్ వరకు చూడండి అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి. ఇప్పుడే పడుకొని లేచాను కదా, అలానే ఉంటుంది. సో ఈరోజు రథసప్తమి కాబట్టి, ఇంకా నా బర్త్డే కాబట్టి లేచి స్నానం చేసి ఇంకా అవన్నీ చేయాలి. సో లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. సో ఇవాళ రథసప్తమి కదా. సో మా సైడ్ అంతా మేము స్నానం చేసేటప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక 3 ఆకులు ఉంటాయన్నమాట. అవి హెడ్ పైన పెట్టి బాత్ చేస్తాం. ఎందుకంటే మన సూర్యనారాయణ స్వామి అంటేనే ఆరోగ్య దైవం కాబట్టి. సో ఈ లీవ్స్లో కూడా ఇవి చేయడానికి రీజనే ఆరోగ్యంగా ఉండాలని. సో అందుకే ఇవి చూపిస్తాను. మమ్మీ చెప్తా చూడండి. రేగాకు, రేన్ చెట్టు ఆకులు, ఇంకా ఇది మమ్మీ చిక్కుడు, ఇది రేంకాయలు. ఇవి ఈ 3 కలిపిలాగా పెట్టి స్నానం చేస్తే ఇలా పెట్టి మనము మన సైడ్ బాత్ చేస్తాం కదా రథసప్తమి రోజు. ఇలా పెట్టి మనం హెడ్ బాత్ అనేది చేస్తాం మనం. చూసారు కదా, మా సైడ్ అయితే మేము స్నానం చేసేటప్పటికి ఆ 3 పెట్టుకొని హెడ్ పైన అప్పుడు రథసప్తమి రోజు స్నానం చేస్తామన్నమాట. సో రథసప్తమి స్టోరీ లైక్ మీ అందరికీ తెలియకపోతే నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. నేను రెడీ అవుతున్నప్పుడు చెప్తాను. సో తప్పకుండా చూడండి. అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రథసప్తమి కదా, సో పాలు పొంగిస్తాము. అండ్ మాకైతే లైక్ బయట పాలు పొంగించడం అలా లేదు. జస్ట్ గ్యాస్ మీదే మనము ఒక పాత్ర పెట్టేసుకొని అందులో ఇంకా పాలు వేసేసి 3 times ఇంకా వేసేస్తే పాలు పొంగాలి. సో ఈరోజైతే చాలా బాగుంటుంది. ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పాలు కూడా చాలా నీట్గా పొంగాయి అన్నమాట ఈసారి. ఇప్పుడు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి. అండ్ ఈ టాప్ నేను వేసుకున్నాను, ఇది బ్యాండ్రాలోనే తీసుకున్నా. సో సింపుల్గా ఉంటుందని చెప్పి మార్నింగ్ నేను ఈ టాప్ను అయితే చూస్ చేసుకున్నా. నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాను. సో మా ఇంటి దగ్గర ఇక్కడ శివాలయం ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో వెళ్ళి నా బర్త్డే కాబట్టి నేను ఇంకా నా పేరు మీద అర్చన అవన్నీ చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెంపుల్లో ఏంటంటే మనం పట్టుకెళ్ళినవన్నీ మన చేతులతోనే సో అర్చన చేయిస్తారు, అంత బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత సో మన ప్రసాదం అయితే రెడీ అవుతుంది. అండ్ ఈలోపు మమ్మీ నాకు సో ప్రసాదం కూడా అవుతుంది కదా. ఇంకా సో టెంపుల్లో ప్రసాదం తిన్నావు కదా, ఆకలి వేస్తుంది కదా, ఏమైనా తిను అని చెప్పి నాకు అట్ట అయితే మమ్మీ వేసేస్తుంది. సో బట్ కానీ ప్రసాదం అవ్వడానికి మాకు చాలా టైమే పడుతుంది. ఎందుకు సో ప్రెజెంట్ నేను నెక్స్ట్ టిఫిన్ చేస్తున్నా. సో టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చాను కదా, సో మీరు చూసారు. సో ఇప్పుడు నేను నా బర్త్డేకి ఉన్న స్టోరీ కోసం మీకు చెప్తాను. యాక్చువల్గా నా బర్త్డే February 15. బట్ నేను పుట్టిన రోజు రథసప్తమి. అందుకు లైక్ మనం చిన్నప్పుడు జాతకం చూపించడానికి వెళ్తాం కదా, అక్కడ పంతులుగా చెప్పారనమాట, ఈ పాప ఎప్పుడు బర్త్డే చేసుకున్నా కూడా రథసప్తమి రోజు మాత్రమే, తిథుల ప్రకారం మాత్రమే చేయండి అని చెప్పి. అప్పటి నుంచి నేను నా బర్త్డేని రథసప్తమి రోజు మాత్రమే చేసుకుంటాను అనమాట. లైక్ అది ఫిబ్రవరిలో పడినా, జనవరిలో పడినా, ఎప్పుడు పడినా కూడా నేను రథసప్తమి రోజు చేసుకుంటాను. చాలామంది అన్నారు ఎందుకు అలా సెలబ్రేట్ చేసుకోవటం అని చెప్పేసి. లైక్ నేను కూడా ఒక నా 21 years, ఇప్పుడు నాకు ప్రెజెంట్ 21 వచ్చాయి. సో 21 yearsలో ఒక 2 years అనుకుంటా రథసప్తమి రోజు కాకుండా నా బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకున్నాను. లైక్ ఎందుకు February 15 చేసుకుందామా అని చెప్పి, ఊరికి ఏమవుతుందా అని చెప్పి. సో ఒక్కసారి ఏమైందంటే February 15 సెలబ్రేట్ చేసుకుందాం అన్నప్పుడు ఫుల్గా ఫీవర్ అది వచ్చేసింది.
అండ్ సెకండ్ టైం కూడా అలానే ట్రై చేద్దామని చేసేటప్పటికి నా బర్త్డే రోజు కేక్ కటింగ్ అంతా అన్నీ రెడీ అయిపోయాయి. అంటే నేను నా 12 కదా, లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ వరకు నేను 19 ఇయర్స్ కూడా ఎప్పుడు కేక్ కట్ చేస్తూనే ఉన్నాను. సో కేక్ కటింగ్ అప్పుడు పడిపోయి ఇంకా పెద్ద దెబ్బ తగిలేసి ఫుల్గా అలా అయిపోయింది అనమాట. సో అప్పటి నుంచి నాకు ఇంకా సెంటిమెంట్ రాజప్ప రోజు మాత్రమే చేసుకుంటాను నేను. అండ్ నేను వండింది కూడా శ్రీకాకుళం. మీ అందరికీ తెలుసు శ్రీకాకుళం మన ప్రత్యేకత ఏంటంటే మన అరసులోనే. సో స్వయాన్న సూర్యనారాయణ స్వామి వారు ఇక్కడ వెలిసారు కాబట్టి, అండ్ నా పైన నేను ఏం నమ్ముతానంటే నా పైన ఆయన అనుగ్రహం నేను ఫీల్ అయ్యి, సో నేను మొట్టమొదటిగా నమ్మేది ఆరోగ్యదైవమైన సూర్యనారాయణ స్వామిని మాత్రం నేను తప్పకుండా పూజిస్తాను. దాని తర్వాత ఇంకా నాకు ఏదైనా లైక్ నేను కూడా అవి ఫాస్టింగ్ చేసి సో అట్లాంటివి చేస్తూ ఉంటాను. నాకు నమ్మకం అన్నమాట. ఆయన పూజిస్తే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో అది నా బర్త్డే అనుకున్న కదా. లైక్ చిన్నప్పుడు ఏంటంటే నా బర్త్డేని కన్ఫ్యూజ్ అయ్యేవారు, నువ్వేంటి ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కసారి చేసుకుంటావు అని చెప్పి. సో అదే నా బర్త్డే అనుకున్న స్టోరీ. సో చూద్దాం ఇవాళ నా బర్త్డే ఎలా ఉంటుంది. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు, చాలా సింపుల్గా చేసుకుందామని అనుకుంటున్నాను. లైక్ ఏదైనా ఇవాళ రథసప్తమి కాబట్టి నాన్ వెజ్ కూడా ఏం తినము, వెజ్లోనే ఉంటాయి. సో వెజ్లో ఏదైనా కుక్ చేసుకొని సో రోహి వాళ్ళు వస్తాం అనేవాళ్ళు, ఏమైనా గేమ్స్ అవి ఆడుకొని అంతే అలానే ఇంకా చేసుకుందాము అని అనుకున్నా. సో చూద్దాం. ఈ బర్త్డే ఎందుకు షూట్ చేస్తున్నానంటే లైక్ నాకు కూడా ఒక మెమొరీ కదా, నా 21st బర్త్డే ఒక మెమొరీ. అండ్ నేను ఈ బర్త్డేలో ఏం నేర్చుకున్నానంటే ఈ బర్త్డే నుంచి నేను ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను ఒక క్వాలిటీ లైక్ సెల్ఫ్లో అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. సో మన పైన మనం ఎప్పుడు ఉంచుకోవాలి. సో అది ఈ బర్త్డేకి నేను నేర్చుకున్నాను. ఒక్కొక్క బర్త్డే ఒక్కొక్క నేర్చుకుంటాను. సో ఈ బర్త్డేకి అది. అండ్ నేను చెప్పా కదా నా హాఫ్ సారీ ఇంకా అది కూడా తీసుకున్నానని, దానికి కూడా ఒక స్టోరీ ఉంది. అది నేను యాక్చువల్గా పొంగల్కి ఆర్డర్ పెట్టాను. వాళ్ళు ఆర్డర్ చేసింది నాకు మొన్న వచ్చింది. సో లిటరలీ 6 to 7 days అన్నారు. 15 to 20 days అయింది నాకు ఆర్డర్ వచ్చేసరికి. అట్లా ఉంటుంది అనమాట. నేను పెట్టింది ఫస్ట్ టైం పెట్టిన, అది కూడా ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేశాను ఒక పేజ్ నుంచి. సో అలా కానీ అవుట్పుట్ మాత్రం నిజంగా లిటరలీ చాలా బాగుంది. వాళ్ళ పేజ్లో ఈ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది చూసినంటే నేను భయపడ్డా ఫస్ట్, ఎలా వస్తుందో రాదా అని చెప్పి. కానీ చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. నేను వేసుకొని మీకు చూపిస్తాను. అంటే వేసాను కానీ ఎందుకు ఇప్పుడు టెంపుల్ వెళ్తాను మళ్ళీ హెవీగా అనిపిస్తుంది, బైక్ పైన డాడీ తను కూర్చోడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా తీసేసాను. మళ్ళీ వేసుకుంటాను, తినేసి కొంచెం రెడీ అయిపోతాను. అండ్ నెక్స్ట్ ఇవాళన్నీ కూడా వెజ్జే కుక్ చేయాలి కాబట్టి సో మేము అనుకున్నాం అనమాట మిక్స్డ్ వెజ్ కర్రీ ఉంటుంది కదా, సో అది కుక్ చేద్దామని చెప్పి. సో మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ తీసుకొని సో ఎక్కువ ఆయిల్ వేసి అందులో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ కోసం. సో ప్రతి ఒక్క వెజ్జెస్ కూడా ఇండివిజువల్గా సో దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా ఇలా నేను అన్ని వెజిటబుల్స్ని కూడా తీసుకున్నాను. సో ఈ అన్నిటిని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకున్నా. అండ్ దాని తర్వాత ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది. డీప్ ఫ్రై అయిపోయిన వెంటనే మనం ఆనియన్ ఉంటుంది కదా, చాలా సన్నగా చాప్ చేసుకొని ఆనియన్ వేసేసి అండ్ అందులోనే మనం కొంచెం సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా అండ్ దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. అండ్ దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసి కొంచెం బాగా కలిపేసుకుంటాం అనమాట. అంటే లైక్ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. సో ఇందులోకి మనకి ఫ్రెష్ క్రీమ్ కూడా అవసరం ఉంటుంది ఆ థిక్ ఫ్లేవర్ రావడం కోసం. సో నెక్స్ట్ ఇందులోకి బటర్ కూడా మనం యాడ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ నేను 2 స్లైసెస్లో ఎందుకు పెట్టుకున్నానంటే ఒకటి మేము బగార్ రైస్ ట్రై చేద్దాం అనుకున్నాం, దానికొకటి అండ్ దీనికొకటి. నెక్స్ట్ బగార్ రైస్ కోసం నేను ఆనియన్స్ అనేవి డీప్ ఫ్రైగా చేద్దాం అనుకున్నా, సో అందుకే వేపుతున్నాను. అండ్ ఈ కర్రీ కోసం మనం నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని వాటర్ పోసేసుకోవడమే సరిపడినంత. అండ్ ఇదంతా చాలాసేపు ఉడుకుద్ది అనమాట, కొంచెం సేపు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఫ్రై అయిన వెజ్జెసే ఉన్నాయి, బట్ కొంచెం అవి అబ్జార్బ్ చేసుకోవాలంటే కొంచెం సేపు టైం పడుతుంది. అండ్ ఇలా నేను బగార్ రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయా. సో బగార్ రైస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, బట్ నేను కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇందులోకి నేను కోకోనట్ ఇంకా
టొమాటో ఉంటుంది కదా, సో ఆ రెండింటిని మిక్సీ చేసి వేసాను. ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ బగారా రైస్కి కొంచెం ఫ్లేవర్ ఇచ్చినట్టు అనిపించింది ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని తర్వాత క్యాజువల్గా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలానే రైస్ వేసేసి ఇంకా దానికి సరిపడా వాటర్ని వేసేసుకొని నేను ఇంకా బగారా రైస్ని అయితే కుక్ చేసేసుకున్నాను. దీని టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. బగారా రైస్ కొత్తగా ట్రై చేసాం అనమాట. ఏంటి ప్లెయిన్గా ఉంటుంది కదా, ఒకసారి టొమాటో ఇంకా కొబ్బరికాయ ఇంట్లో ఉన్నాయి, సో ట్రై చేద్దామని చెప్పి. అండ్ ఈ క్యాష్యూ ఇంకా కోకోనట్ పేస్ట్ దేనికంటే మన కర్రీ ఉంది కదా, సో దానికోసం అనమాట. అండ్ కర్రీ కూడా మనం కొంచెం వెజ్జెస్ అన్నీ వేసేసాము, బట్ థిక్నెస్గా ఉండాలని చెప్పి మేము ఆ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఈ రెండు ప్రాసెస్ కూడా మేము బటర్ యాడ్ చేసుకునే చేసాము. అండ్ నెక్స్ట్ కర్రీలోకి వెళ్ళిపోతే మన కర్రీలో కూడా మనం యాడ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని నెక్స్ట్ కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత బటర్ నేను ఫ్రంట్ కంటే ముందు వేయలేదు, సో ఇప్పుడు వేస్తున్నాను, లాస్ట్కి వేస్తాను. దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఈ వెజ్ కర్రీకి సేమ్ హోటల్లో వచ్చినట్టే ఉంది, చాలా బాగుంది. అండ్ లాస్ట్కి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి ఫ్రెష్ క్రీమ్ వేయించేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే కొంచెం స్వీట్గా అండ్ కొంచెం ఈ వెజ్జెస్ అన్నీ ఇంకా ఫ్రై చేసాం కదా, అది కూడా చాలా క్రంచిగా చాలా బాగుందన్నమాట. వెజ్లో అయితే ఎప్పుడు మనం పన్నీర్, మష్రూమ్ అది ఇది అని ట్రై చేస్తాం, బట్ ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ కూడా మనము కలిపి ఒకేసారి తింటాం కాబట్టి, సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాము. అండ్ మన బగారా రైస్ అయిపోయింది. లాస్ట్కి ఏంటంటే కసూరి మేతిని మీరు ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసి పొడి పొడిగా చేసి ఎప్పుడైనా గార్నిషింగ్గా వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో వేయటం వల్ల మాకు కొంచెం మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. సో ఫైనల్లీ రెండు కూడా చాలా బాగా వచ్చాయి. హే ఫ్యామ్, సో ఫైనలీ ఈవినింగ్ అయింది. సో రెడీ అయిపోయా నేను హాఫ్ సారీతో. సో హాఫ్ ఇయర్ రింగ్ ఉందని అసలు అనుకోవద్దు. ఈ ఇయర్ రింగ్ ఏమో ఇది మా అన్నయ్య పెళ్ళికి తీసుకున్నాను, ఇప్పుడు దూరింది కానీ ఇప్పుడు అసలు దూరట్లేదు. సో మా వదినే మొత్తం రెడీ చేశారు. సో వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏదైనా ఇయర్ రింగ్ సెట్ అయితే తెస్తాను అని తేపటానికి. సో ఆఫ్టర్నూన్ రెసిపీస్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి. సో వెజ్లో చేసుకోవాలంటే చాలా బెస్ట్ ఆప్షన్. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ అది అయిపోయిన తర్వాత నేనైతే నాప్ వేసాను. అండ్ ఇప్పుడు 6:30 అవుతుంది. సో ఒక చిన్న స్మాల్ పార్టీ లాగా నాకు కేక్ కట్ చేయిస్తారు. అండ్ సో కేక్ కట్ చేసిన తర్వాత ఒక మంచి గేమ్ ఆడుకొని ఇంకా ఎంజాయ్ చేసుకుంటాము. సో లిటరలీ నాకు చాలా మెమొరబుల్ ఈ బర్త్డే, ఎందుకంటే సో 21st 21 years వస్తున్నాయి. ఇంకా నేను ఫుల్గా ఒక లైక్ ఇంట్లో వాళ్ళతో చేసుకోవడం ఇంకొంచెం పెద్ద మెమొరీ. సో నా అవుట్ఫిట్ని మీకు చూపించలే కదా, సో నేను ఈ హాఫ్ సారీ తీసుకున్నాను. ఇది కూడా ఫ్రమ్ ఇన్స్టా పేజ్ నుంచే తీసుకున్నాను, చాలా బాగుంది లిటరలీ. సో ఐ షో యూ ఇన్ కేస్ చూస్తున్నట్టయితే. చూసారా, హాఫ్ సారీ అయితే లిటరల్ వాళ్ళ ప్రాసెస్లో డీలే అయి ఉండొచ్చు, బట్ వాళ్ళ ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్ తెలుసా. సో మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. సో ఫైనలీ వెళ్ళి చూద్దాం రండి. నెక్స్ట్ నా బర్త్డే కేక్ అయితే వచ్చేసింది. సో కేక్ చూసారు కదా, ఈ ఫ్లేవర్ కూడా కొత్తగా ఉందన్నమాట. అండ్ దీని పేరేంటో నాకు గుర్తులేదు, సంథింగ్ వెనిలా అండ్ ఏదో సంథింగ్ కలిపి చాలా బాగుంది. అండ్ సింపుల్గా నేను ఇలా మా ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా నచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడో చేసుకుంటాము, లైక్ ఇట్లా చిన్నగా వచ్చి మా లోహి చూసారా చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. వాడికి నా మీద కన్నా మా కేక్ మీద కాన్సన్ట్రేషన్ అనమాట. బట్ ఫైనలీ చాలా మంచిగా అనిపించింది. సో మొత్తానికి నా బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. సో చాలా సింపుల్గా నేను అసలు వేరేలా చేసుకుందాం అని అనుకున్నా, బట్ చాలా బాగా వచ్చిందనమాట. ఇలా ఇంట్లో వాళ్ళందరితో కలిపి టైం స్పెండ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ అనమాట. సో నా బెస్ట్ అయితే వచ్చింది కదా, సో తనే అనమాట ఫొటోస్ అవి తీస్తుంది. అండ్ మా కంప్లీట్ ఫ్యామిలీ. అండ్ నా బెస్టీ కూడా నాకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది, చాలా బాగా.
ఫైనలీ బర్త్డే పార్టీ మొత్తం ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ అన్నీ ఇక్కడ తీసేసి ఇంకా నైట్ వేర్లోకి వచ్చేస్తే ఎంత బాగుంటుందో. సో ప్రతి ఒక్కరికి విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.